పేద బడుగు బలహీన వర్గాల కోసం తన చివరి శ్వాస వరకు అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి ఎర్రం సత్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో ఎర్ర సత్యం ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎర్ర సత్యం ముదిరాజ్ సేవలను స్మరించుకున్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ ఎర్ర సత్యం అన్న పోరాటాల యోధుడు, బీసీల ఆశాజ్యోతి అయినటువంటి ఎర్ర సత్యం అన్న గారి ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకు భూపాలపల్లి జిల్లాలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అనే భావంతో ఆయన పెద్ద ఎత్తున 1980 నుండి 90 దశకంలో పెద్ద ఎత్తున కూడా పేద బీద బిక్కీలకు ఎంతో సహాయం చేసిండు. ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆయనను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే పేదోడు తన గడప దొక్కితే ఎంతో ఆప్యాయతోటి ఆదరించి ఎంతో మందికి సహాయం చేసి వాళ్ళ సాధక బాధకాలలో వాళ్ళ కష్టాల్లో పాలుపంచుకున్నటువంటి ఒక గొప్ప బీసీ నేత, ఒక ముదిరాజు బిడ్డ. ఆయన్ని ఈరోజు మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి ముదిరాజు ముద్దుబిడ్డల ఆశాజ్యోతి అయినటువంటి ఎర్ర సత్యమన్నను ఈరోజు మేము స్మరించుకోవడం మా పార్టీకి, అలాగే బీసీలందరికీ కూడా గర్వకారణంగా మేము భావిస్తూ, తీన్మార్ మల్లన్న గారు ఈ రాష్ట్రంలో బీసీల కోసం పోరాడుతున్నాడు. 1970, 80, 90 దశకాలలోనే మన ముదిరాజు ముద్దుబిడ్డ ఎర్ర సత్యమన్న పెద్ద ఎత్తున మన బహుజనుల వర్గాల కోసం పోరాటాలు చేసి రాజకీయంగా పెద్ద వాళ్ళని ఎదుర్కొని, గూండాలను రౌడీలను ఎదుర్కొని ఆధిపత్య కులాలను వాళ్ళ చేతుల్లో హతమైనటువంటి మన బిడ్డను ఈరోజు భూపాలపల్లి జిల్లా టౌన్లో మనం స్మరించుకోవడం గర్వకారణం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఐక్యమైతేనే ఈరోజు రాజ్యాధికారం వస్తుంది కనుక ఆయన ఆకాంక్ష రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం కనుక మనం బీసీల కోసం ఏదైతే వాళ్ళు పోరాటాలు చేసిరో వాళ్ళను స్మరించుకోవడం మన బాధ్యతగా మనందరం కూడా మన బాధ్యతలను నిర్వర్తించాలని మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాము. ఎర్ర సత్యం అన్న ఆశయాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ మన బీసీలు కానీ కొనసాగించాలని మేము కొనసాగిస్తామని బీసీలందరికీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ హామీ ఇస్తున్నాం.